నమస్తే, వెల్కమ్ టు టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తారు ఈ అరెస్టు ఏదైతే గత కొన్ని నెల రోజులుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది, కానీ ఎట్లా చూస్తారు మరి ఈరోజు ఏసీబీ ఆఫీస్కి వెళ్తున్నా కూడా అక్కడ పోలీసులు రాని పరిస్థితి కదా? గత కొన్ని రోజులు కాదు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి చేస్తున్న పని ఏంటంటే ఏదో రకంగా ఏదో కేసులో బనాయించి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనేటువంటి ఒక రాజకీయ కక్ష, ఆ రాజకీయ కక్షపూరితంగా జరుగుతున్నటువంటిది. అందులో భాగంగానే కేటీఆర్ గారు స్వయంగా బహుమతి రాజు పాకాల గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి పార్టీని రేవ్ పార్టీగా చిత్రీకరించడము, ఆ తర్వాత లఘుచర్లలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి స్టేట్మెంట్ పేరు మీద ఈయన చేస్తే కేటీఆర్ గారు చెప్తేనే అది చేసినామని చెప్పినట్టుగా ఒక కన్ఫెషన్ స్టేట్మెంటు, బోగస్ స్టేట్మెంట్ తయారు చేయటము. అది తెలిసినటువంటి నరేందర్ రెడ్డి వెంటనే జడ్జి గారి ముందు నా పేరు మీద బోగస్ స్టేట్మెంట్ తయారు చేసి నేను నా స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇది తప్పుడు, నాకు సంబంధం లేదని చెప్పిన వెంటనే జడ్జి గారు దాంతో ఆ విషయంలో కానీ, తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఇప్పుడు లేటెస్ట్గా ఈ రేస్ ఫార్ములా విషయంలో కానీ ఏ విధంగానైనా ఏది ఏమైనా కూడా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టినట్టయితే తను ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. తను ఆడిందే, తమ ప్రభుత్వం ఆడిందే ఆట, పాడిందే పాటగా దోచుకోవచ్చు, దంచుకోవచ్చు అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే ఇవాళ 420 మోసపూరిత హామీలని ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీ దేన్ని కూడా నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. దాన్ని నెరవేర్చకపోగా ప్రజల్ని దబాయించి ఎప్పటికప్పుడు మేము చేసినామని చెప్పేసి చెప్పడము, దానికి తోడు ప్రజల్ని హైడ్రా పేరు మీద, మూసీ ప్రక్షాళన పేరు మీద, ఇంకో పేరు మీద, ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పేరు మీద భూమిని గుంజుకునే పేరు మీద ప్రజల ఉసురు పోసుకోవటము, బెదిరించి ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేసే ఒక నిద్రలేని రాత్రులు సృష్టించి పరిపాలన చేస్తున్నటువంటి ఒక క్రిమినల్ పరిపాలన చేస్తున్నారు. దాన్ని అడ్డుకుంటున్నటువంటి వాడు, ఎప్పటికప్పుడు ప్రజలు ఎండగడుతున్నటువంటి వాడు, ప్రజలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసము, ద్రోహాన్ని, వంచనని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో రాజకీయ దోషిగా నిలబెట్టినటువంటి వాడు కేటీఆర్. కాబట్టి ఆ కేటీఆర్ని జైల్లో పెడితే సరిపోతుంది అన్నటువంటిది కుట్రతోటి, రాజకీయ కుట్ర దోషిస్తున్నటువంటి పన్యం. అంటే గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ హయాంలో ఈ కాళేశ్వరం కానీ, ఈ ఫార్ములా ఏరియాస్ కానీ, ఇలా అనేక వాటిలలో కూడా అనేక స్కాములు జరిగినాయి, విధ్వంసం చేసిన ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే చెప్తున్నారు. నిజంగా మరి ఇవన్నీ మీ ప్రభుత్వంలో జరిగాయంటే ఏం చెప్తున్నారు? ఆర్థిక విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం అనేటటువంటి మాట్లాడేటటువంటి వాడు ఎవడైనా వెధవ. వానికి బుద్ధి జ్ఞానం ఉంటే, ఆర్థిక పరిజ్ఞానం ఉంటే, రాజకీయ పరిజ్ఞానం ఉంటే, సామాజిక పరిజ్ఞానం ఉంటే, ఒక దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ అంటారు. ఆ గ్రోత్ ఇంజన్స్ గా వేటిని పారామీటర్స్ గా తీసుకుంటారో చెప్పాలి వాళ్ళు. ఇవాళ గ్రోత్ ఇంజన్స్ గా లెక్కలోకి తీసుకునేటువంటి ఒక జిఎస్డిపి పెరగటాన్ని, అది అభివృద్ధికి చిహ్నంగా తీసుకుంటాం. నిరుద్యోగ సంఖ్య రేటును తగ్గడాన్ని ఒక అభివృద్ధి కారకంగా చూస్తాం. తలసరి ఆదాయం పెరగటాన్ని, వ్యక్తి తలసరి ఆదాయం పెరగటాన్ని గ్రోత్ ఇంజన్ గా చూస్తాం. తలసరి ఖర్చు పెరగటాన్ని దాని ఒక్కొక్క అభివృద్ధి చిహ్నంగా చూస్తాం. ఇటువంటి కొన్ని దాదాపు 10-15 పారామీటర్స్ ఉంటాయి. ఈ 10-15 పారామీటర్స్లో ఇవాళ తెలంగాణ ఎక్కడని వెనుకబడి ఉందా? తెలంగాణ ఆ రోజు 2014లో మీరు 10 ఏళ్ళు పరిపాలించి అప్పగించిన రోజు తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉండే? ఆ రోజు తలసరి ఆదాయం ఎంత? ఇవాళ తలసరి ఆదాయం ఎంత? ఇవాళ తలసరి ఆదాయం 3 లక్షల తలసరి ఆదాయం ఉంది. ఈ రోజు జిఎస్డిపి ఎంత? దాదాపు 15 లక్షల తలసరి ఆదాయం ఉంది. ఆ రోజు మీరు రాష్ట్రాన్ని అప్పగించిన రోజు తెలంగాణ తలసరి జిఎస్డిపి ఎంత? ఆ రోజు ఎంత? ఈ రోజు ఎంత? అట్లాగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మేము అప్పగిస్తే అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్ అంటూ కూడా వాళ్ళు పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మెడ మీద తలకాయినటువంటి రాజజ్ఞానం ఉన్నటువంటి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణని ఒక పాజిటివ్ వాతావరణంలో చెప్పటం కోసమే తెలంగాణ మిగులు రాష్ట్రం అని చెప్పండి. మీరు ఆ రోజు 2014లో తెలంగాణ బడ్జెట్ ఎంత? 60 ఉమ్మడి రాష్ట్ర బడ్జెటే ఆంధ్రప్రదేశ్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర బడ్జెటే 1,00,000 కోట్లు. ఆ 1,25,000 కోట్లు, 1,25,000 కోట్లలో తెలంగాణ వాటా ఎంత? తెలంగాణ బడ్జెట్ ఎంత? 60-65,000 కోట్లు. ఆ 60-65,000 కోట్లు ఉంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు జూన్ 2వ తారీఖున ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణకి ఇచ్చినటువంటి 62,000 కోట్లు అప్పులు అప్పచెప్పిండ్రు.
62,000 కోట్ల అప్పులు అప్పచెప్పిండ్రు. 65,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉంటే మీరు అప్పచెప్పిందే 62,000 కోట్ల అప్పులు. మిగులు రాష్ట్రం ఎట్లయితుంది? కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణను ఒక పాజిటివ్గా ఇదొక అప్పటికి ఏంటంటే ఇదొక ఈడ కరెంట్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని మాట్లాడుతున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సంస్థలు ఎవరు కూడా భయపడకుండా వాళ్ళకు ఒక విశ్వాసం కలిగించడం కోసం, ఇంకా కొత్తగా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్లకు ఒక హోప్ క్రియేట్ చేయడం కోసము వాడినటువంటి ఒక పాజిటివ్ దృక్పథం తీసుకున్నటువంటి పాజిటివ్ దృక్పథం బాగా దాని వల్ల ఆ రోజు 65,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ ఇవాళ ఎంత బడ్జెట్? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మీకు అప్పచెప్పిన నాటికి 3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు ఆదాయం ఎంత? రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత? 35,000 కోట్లు పన్నుల రూపంలో వచ్చేది 2014లో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆదాయం ఎంత పన్నుల రూపంలో వస్తున్నది? సంవత్సరానికి 2 లక్షల కోట్లు వస్తున్నది. ఇవాళ ఇది కదా అభివృద్ధి. అంతేకాకుండా విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఆ రోజు ఎంత? 7,000 మెగావాట్లు. ఇవాళ 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము. ఆ రోజు బడ్జెట్ 60,000 కోట్లు ఉంటే ఇవాళ 3 లక్షల కోట్లు అయింది. ఆ రోజు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 7,000 మెగావాట్లు ఉంటే 7,000 మెగావాట్ల యూనిట్లు ఉంటే ఇవాళ 20,000 మెగావాట్ల 3 రెట్లు పెరిగింది. ఆ రోజు తలసరి ఆదాయము 2 లక్షల చిల్లర ఉంటే ఇవాళ 3 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉంది. తలసరి ఖర్చు ఇవాళ తలసరి ఖర్చు కూడా మీరు చూడండి, తలసరి ఖర్చు అటు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకుంటే దేశంలో నెంబర్ 1గా తెలంగాణ ఉన్నది. ఇవాళ ఆ రోజు ఎక్కడో వెనకబడి ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకి వచ్చింది. ఇది అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టింది కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన. దాన్ని మీకు ఎప్పుడు మీరు ఆంధ్రాలో తొత్తులు, తెలంగాణ వ్యతిరేకుల శక్తులకు తొత్తులు కాబట్టి ఇయాలిటీ కూడా మీకు వస్తుంది ఏంటంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అవును కరెక్టే, మీరు ఆ రోజు బ్రోకర్లుగా పనిచేసారు కదా, వాళ్ళకు తొత్తులుగా ఏజెంట్ల దళారులుగా పనిచేసినటువంటి వాళ్ళకి అది గొప్ప అనిపిస్తుంది. ఈడ ప్రజలు మిమ్మల్ని టైం వచ్చినప్పుడు లా కూడా మీకు ఉరికిస్తారు కాబట్టి ఆ భయం ఉంటుంది. కాబట్టి నిజంగా అట్లా అప్పుడు బాగానే ఉండేది. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలు మేము అమలు చేసినాం, చెప్పినట్టు చేసినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. అదేవిధంగా రైతు బోనస్ కూడా 12,000 ఇస్తా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కావాలని బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందంటే ఏం చెప్తారు? ఇది సెక్రటరీలో కూర్చోనో లేకపోతే గాంధీ భవన్లో కూర్చోనో ఇంకెక్కడో కూర్చోనో మాట్లాడటం కాదు. ప్రజాక్షేత్రంలోకి పోయి ప్రజల్లో పోయి అడిగితే ప్రజలు చెప్తారు. అందుకే కదా మూసీ బాధితులు ఉరికిచ్చింది మిమ్మల్ని. మూసీ బాధితులు ఏం మాట్లాడినారో ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నది వినండి. మీకు మీరు మాట్లాడుకోవడం కాదు, చెవుల్లో దూదులు పెట్టుకొని మీరు మాట్లాడుకోవడం కాదు. మూసీ బాధితులు అమ్మ నా బూతులు తిట్టిరు, సిగ్గుండాలి ఆ మాటలు విన్నా కూడా మీకు బుద్ధి జ్ఞానం రాలేదంటే, ఇంకా మీరు అటువంటి మాటలు మాట్లాడుతుందంటే ఇక మీ రాజకీయం, మీ మానసిక స్థాయి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. థ్యాంక్ యూ.